అన్నీ నేనే అంతా నేనే అసలు ఐటీ పుట్టిందే నా వల్ల అని చెప్పుకునే చంద్రబాబుకు రెండేళ్లకే సినిమా అర్థమైపోయింది. అందుకే ఎక్కడ జనంతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనంతో మమేకమయ్యే ప్రసక్తే లేదు. ప్రజల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. కానీ సోషల్ మీడియా రూపంలో చంద్రబాబుకు గట్టిగానే సెగ తగులుతోంది. దీంతో సోషల్ మీడియా పేరెత్తితే చాలు వణికిపోతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అందలమెక్కారు. ఈ రెండేళ్లలో ప్రజలకు ఆయన చేసింది శూన్యం. ప్రతిరోజు ప్రతి గంటకు చేస్తున్న అప్పులు మినహా ఆయన ప్రజలకు చేసిందేం లేదు. ఇప్పుడు ఆ నిరసన సెగ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకు గట్టిగానే తగులుతోంది. ప్రజలే నేరుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. దీంతో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చిర్రెత్తుకొచ్చింది. తమ పరువు పోతోందన్న భయంతో అసలు తమను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళిద్దరూ. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ప్రత్యేక చట్టం కూడా తెస్తారట. ఇందుకోసం కేబినెట్ సమావేశంలో చర్చించి తీర్మానం చేశారు. సోషల్ మీడియా పేరెత్తితే చాలు చంద్రబాబు సర్కార్ వణికిపోతోందనడానికి ఇదే నిదర్శనం. సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల గురించి అసభ్యకరంగా మాట్లాడినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా సహించమంటున్నారు చంద్రబాబు, పవన్. మరి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై రోజూ వచ్చే దుర్మార్గపు పోస్టుల సంగతేంటి? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జుగుప్సాకరమైన పోస్టులు తయారు చేస్తుంటే మరి దాన్నేమనాలి? ఇదే విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోలు, పోస్టులు, మీమ్స్, పోస్టర్లు అన్నీ తయారవుతుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అనే సంగతి ప్రపంచమంతా తెలుసు. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తామనడంలో ఉద్దేశం ఏంటి? మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడానికేనా? చట్టం అందరికీ సమానమైనప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలపై నిత్యం తప్పుడు కథనాలు, మార్ఫింగ్ వీడియోలు ప్రచారం చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టారు? హద్దు దాటకుండానే మీ తప్పుల్ని, పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు, మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. మేము దడం అని చెప్తున్నాను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇప్పటికీ ప్రతిరోజు వైఎస్ జగన్ ను అవమానిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు ఎల్లో పెయిడ్ ఆర్టిస్టులు. స్వయంగా చంద్రబాబు, జగన్ పై వికృత వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వాటిని కూడా ఈ చట్టం కిందకు తీసుకొస్తారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు చంద్రబాబుపై కూడా కేసులు పెడతారా? సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ అనేది కేవలం ప్రత్యర్థుల గొంతు నులమడానికి, ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి మాత్రమే అనేది స్పష్టమవుతోంది. నిజానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే సోషల్ మీడియా పోస్టులకు భయపడాల్సిన పని లేదు. ఇలాంటి టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.